కుమార్ నటవారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆది సాయి కుమార్ హీరోగా చాలా సినిమాలు చేశారు. అయితే చెప్పుకోదగ్గ హిట్స్ ఆయన ఖాతాలో తక్కువే. సుదీర్ఘకాలంగా సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న ఆయన సంభాల అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఎందుకో తెలియదు కానీ ఈ సినిమా కథ విన్నప్పటి నుంచి సినిమాతో హిట్ కొడతాను అని ఆది నమ్మకంతో చెప్తూ వచ్చాడు. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ కూడా వర్కౌట్ కావడంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమా మీద నమ్మకంతో ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించింది సినిమా యూనిట్. మరి సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. 1980లో ఒక ఉల్క సంభాల అనే ఊరిలో పడుతుంది. దాని మీద రీసెర్చ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ విక్రమ్ను అదే ఆది సాయి కుమార్ను ఆ ఊరికి పంపుతుంది. విక్రమ్ ఆ ఊరికి వచ్చే సమయానికి ఊరంతా ఏకమై ఒక ఆవుని చంపడానికి సిద్ధమవుతారు. ఊరందరినీ వారించి ఆవుని కాపాడుతాడు విక్రమ్. ఆ తరువాత ఆ ఊరిలో వరుస హత్యలు జరుగుతూ వస్తాయి. అసలు సంభాల అనే ఊరికి ఏమైంది? అసలు వరుస హత్యలు ఎందుకు జరుగుతాయి? ఉల్క కారణంగానే ఆ ఊరిలో ఈ హత్యలు జరిగాయా? చివరికి విక్రమ్ ఆ ఊరి వారందరినీ ఆ హత్యల బారి నుంచి ఎలా కాపాడాడు అనేది తెలియాలి అంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. సైన్స్ ను మాత్రమే నమ్మే హీరో మూఢనమ్మకాలతో అభం శుభం తెలియని ఓ చిన్నారిని సైతం బలివ్వడానికి సిద్ధమయ్యే ఓ ఊరు. ఆ ఊరికి వెళ్లిన హీరో తాను నమ్మే సైన్స్తో వారికి ఓ గుణపాఠం నేర్పించడానికి ప్రయత్నించి చివరికి వారి నమ్మకాలు నిజమని నమ్మి ఆ నమ్మకంతోనే వారిని ఎలా మార్చాడు అనే కథాంశంతో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా దాదాపుగా అదే కోవలో సాగుతూ వెళ్తుంది. నిజానికి మిస్టిక్ థ్రిల్లర్ అనే కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాను ఆద్యంతం ఆకట్టుకునేలా రూపొందించారు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఆ ఊరికి వచ్చే విక్రమ్ ఆ ఊరికి వచ్చిన సమస్యను తన భుజాల మీద వేసుకుని ఎలా క్లియర్ చేశాడు అనే లైన్తో రూపొందించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సమస్యను చూపించే విషయంలో దర్శకుడు శ్రద్ధ పెట్టారు. నిజానికి ఫస్ట్ హాఫ్ అంతా రవివర్మ, మీసాల లక్ష్మణ్ పాత్రలతో ఒక రేంజ్లో భయపెట్టారు. ఇక ఇంటర్వెల్ ముందు సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచేస్తూ కట్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్ మొదలయ్యాక ఒక్కొక్క విషయాన్ని రివీల్ చేస్తూ వెళ్లిన విధానం బాగుంది. నిజానికి మిస్టికల్ థ్రిల్లర్ అనే పదానికి పూర్తి న్యాయం చేసేలా సినిమా సాగిందనే చెప్పాలి. ఆ ఊరిలో పడ్డ ఉల్క కారణంగా ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, అసలు ఆ సమస్యలకు కారణమేంటి, వాటిని హీరో కనుగొన్న విధానం, ఇలా ఒక్కొక్క విషయాన్ని ఆసక్తికరంగా ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడంలో దర్శకుడు సఫలమయ్యాడు. లాజిక్స్ కి దూరంగా ఉన్నా సరే ఒక రకంగా పురాణాంశాలతో ముడిపెడుతూ దాన్ని లాజికల్ గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. పురాణాల నుంచి మొదలుపెట్టి 1980 వరకు ఏం జరిగింది అనే విషయాన్ని ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యేలా కథ రాసుకున్నాడు. అక్కడక్కడ ల్యాక్ చేసిన ఫీలింగ్ కలిగినా పూర్తి స్థాయిలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యాడు. నటీనటుల విషయానికి వస్తే ఆది సాయి కుమార్ విక్రమ్ అనే పాత్రలో ఒదిగిపోయాడు. చాలా కాలం తరువాత అతనికి యాక్షన్ సీన్స్ తో పాటు నటించే స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. ఇక ఆది తరువాత ఆ స్థాయిలో నటించే పాత్ర రవివర్మతో పాటు మీసాల లక్ష్మణ్ కు దొరికింది. వారిద్దరూ తమ పాత్రలలో అదరగొట్టారు. అలాగే చిన్నారి పాత్రలో నటించిన పాప కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. అర్చన అయ్యర్, శ్వాసిక, విజయ్ సహా సినిమాలో నటించిన ప్రతి పాత్రదాడు తమ పాత్రకు న్యాయం చేశారు. ఇక ఈ సినిమాకి సాంకేతిక విభాగం చాలా కీలకమనే చెప్పాలి. పాటలు పర్వాలేదు కానీ నేపథ్య సంగీతం మాత్రం అత్యద్భుతంగా ఉంది. ఇలాంటి సినిమాలకు అదే కీలకం. ఆ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రాఫర్ తనదైన విజువల్స్తో ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లగలిగాడు. దర్శకుడి రచనలో అక్కడక్కడ చిన్న చిన్న లోటుపాట్లు కనిపించినా మేకింగ్ మాత్రం వాటిని కప్పిపుచ్చేలా అనిపించింది. నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి.